الآن لا حصر. الآن نعم. الآن خليك يا الله، راح الدفاع المدني قتلوا الناس، راح పరిస్థితి అది. ఖతార్లో అదే పరిస్థితి ఉంది, ఇజ్రాయెల్లో అదే పరిస్థితి ఉంది. అటు హమాస్ నాయకుల మీద వరుస దాడులు, ఇరాన్ మీద దాడులు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఎక్కడ చూసినా యుద్ధాలు కనిపిస్తుంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం కంట్రోల్ చేసుకుంది కాబట్టి, భారతదేశం తనను తాను నిగ్రహించుకోగలుగుతుంది కాబట్టి పాకిస్తాన్ లాంటి దేశాలు బ్రతికి బయటపడగలుగుతున్నాయి. మొన్న ఇంకొక 2 అడుగులు ముందుకేస్తుంటే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ స్టోర్స్ మీద ఒక్క బాంబు పడుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో మనం ఊహించుకోవచ్చు. అప్పటికే కాళ్ళ వేళ పడితే సైలెంట్గా ఉన్నాం మనం. అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఆ ఒక్క దెబ్బ కొట్టేస్తే పాకిస్తాన్ అయిపోతుంది కదా అని. బట్ భారత్ వైలెన్స్ని కోరుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోవాలని భారత్ కోరుకోవడం లేదు. కేవలం అక్కడ నాయకులకు బుద్ధి చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకి భయపెట్టడం మాత్రమే భారత్ ఉద్దేశం తప్ప సామాన్య ప్రజలని ప్రాణాలు తీయడం కాదు కదా. అపార్ట్ ఫ్రమ్ భారత్, ఒక్క భారతదేశం తప్ప మిగతా ఎక్కడ చూసినా సరే దెర్ ఈస్ లాట్ ఆఫ్ వైలెన్స్. ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయిల్ వెళ్ళి ఖతార్ మీద దాడులు చేయడం. నిన్న మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న దేశాలు కూడా యుద్ధాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రెబల్స్, పాకిస్తాన్లో రెబల్ గ్రూప్, అక్కడ హౌతీలు, ఎక్కడ చూసినా సరే యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఇస్ ట్రంప్. ఎక్కడ చూసినా ట్రంప్ పేరు వినిపిస్తుంది. ఎక్కడ వైలెన్స్ ఉంటే అక్కడ ట్రంప్ ఉంటాడు, ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడ ట్రంప్ ఉంటాడు, ఎక్కడ పీస్ ఉన్నా అక్కడ ట్రంప్ ఉంటాడు అక్కడ చెడగొట్టడానికి. ప్రశాంతంగా దేశాలుంటే నచ్చదు. యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి ఆపుతాను, నేనున్నాను, పెద్ద మనిషి నన్ను వస్తాడు, అది ఇంకా పెద్దది చేసి అది కంపు చేసి బయటకు వస్తాడు. సో ఓవరాల్గా ట్రంప్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. వేర్ ఎవర్ దెర్ ఈజ్ వైలెన్స్ దెర్ ఈజ్ ట్రంప్, వేర్ ఎవర్ దెర్ ఈజ్ ట్రంప్ దెర్ ఈజ్ వైలెన్స్. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పటికైనా అమెరికా రియలైజ్ అవుతుందా? ప్రజలు రియలైజ్ అవుతున్నారు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు రియలైజ్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు మరొకటి మనం అమెరికాలో చూడొచ్చు, ట్రంప్ ఈజ్ సపోర్టింగ్ గన్ కల్చర్ దేర్. కానీ గన్ కల్చర్కి బలైంది ఎవరు? ట్రంప్ మద్దతుదారుడు కాదా? పట్ట పగలు ప్రజల్లో మాట్లాడుతుంటే తన మద్దతుదారుడు, తనకున్నటువంటి అతి బలమైనటువంటి మద్దతుదారుడు తుపాకీ తూటాకి బలయ్యాడు. వైలెన్స్ని ఎంకరేజ్ చేసేవాడు, వైలెన్స్ గన్ పట్టుకున్నవాడు గన్కే బలవుతాడు అన్నట్లుగా ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అమెరికా చుట్టూకి రావడం లేదా? అమెరికా మీదకే రాదా? ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ? రష్యా ఉక్రెయిన్ మధ్యలో నేను శాంతి చేకూర్చుతాను అని వెళ్ళాడు. సరే, బెదిరించాడు, ముందు వ్యాపారాన్ని ఆపేస్తానన్నాడు, రష్యా మీద అదన్నాడు ఇదన్నాడు, చివరికి లేదు చర్చల ద్వారా సఫలమవుతాయని చెప్పేసి అన్నాడు. ఆ మాట ముందు తెలీదా? తెలుసు. సరే, ఇప్పుడు చర్చలు ఏమైపోయాయి? వింటున్నారా ఎవరైనా? అసలు కనీసం ట్రంప్ మాట వింటున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ వైలెన్స్కి కారణం అవుతున్నాడు, ఓకే, తాను ఎవరినో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, బిజినెస్ రీజన్స్ ఉండొచ్చు, ఇంటర్నల్ లాబియింగ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్. కానీ తాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తన మాట వింటున్నారా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు నేను ఆపుతున్నానని చెప్పేసి వెళ్ళి మాట్లాడాడు కదా, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకోలేదా? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సరే నేనే ఆపాను, నేనే శాంతి దోతనని చెప్పుకున్నాడుగా. అరే, యుద్ధం ఆగిపోయి గంట కూడా కాకముందే మళ్ళీ బోర్డర్లో భారత సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్ర సైనికులు కాల్పులు జరపలేదా? ఎవరు విన్నారు ట్రంప్ మాట? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ విషయం తీసుకుంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ఖచ్చితంగా ఏమైపోయాయి చర్చలు?
నేను ఆ యుద్ధం ఆపేస్తే నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని మాట్లాడినటువంటి వ్యక్తి కదా. ఆ ఒక్క బ్రేక్ త్రూ లాగా చూశాడు కదా ఆ యుద్ధాన్ని. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్? ఏం జరిగింది? ప్రపంచ దేశాల ముందు ఎవరు ఇక్కడ నవ్వుల పాలయ్యారు? నేను ఆపేశానని చెప్పాడు. ఆగిందా? ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుగా. రోజు మళ్ళీ ఒకప్పటిలాగానే యుద్ధం చేసుకుంటున్నాయి రష్యా ఉక్రెయిన్. సో ఇంకా ఏం చేయగలిగాడు? ఎక్కడ యుద్ధాలు ఆపాడు? ఎక్కడ శాంతి నెలకొల్పాడు? అది పోగా తాను వేలబెట్టినటువంటి యుద్ధాలు ఎన్ని లేవు? సింపుల్గా మళ్ళీ భారత్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే సగం పాకిస్తాన్కి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఉగ్రవాదులకి ట్రంప్. ఆయుధాలు ఇస్తుంది ఎవరు? ట్రంప్. వాళ్ళు రేపు ఎవరి మీద వేస్తారు? ఆయుధాలు ఇస్తే, డబ్బులు ఇస్తే అవన్నీ ఎవరి మీద వాడతారు? భారతదేశం మీద. భారతదేశం మిత్రదేశం అన్నాడు కదా. మరి మిత్రదేశానికి నష్టం చేసే దేశాలను ఎలా ఎంకరేజ్ చేస్తాడు? సో సింపుల్, అక్కడ లాజిక్ అర్థమవుతుంది. ఇవి సరిపోనట్లు మళ్ళీ ఆయిల్ స్టోర్స్ తీసుకెళ్లి పాకిస్తాన్లో పెడతానంటున్నాడు. ఎందుకు? వాళ్ళది ఇంకా బలంగా చేయడానికే, ఇంకా ఉగ్రవాదులకి బలం పెంచడానికి. ఇక్కడ ఒకటి క్లియర్గా మనం చూస్తున్నాం. సరే మిత్రదేశం భారతదేశం అన్నాడు, మన మీద ఎంత విషం కక్కాడు. టారిఫ్లు వేశాడు, మన ఇంటర్నల్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు, ఫైటర్ జెట్స్ కూలిపోయినాయి అంటాడు, లేదంటే భారతదేశం డెడ్ ఎకానమీ అంటాడు. మిత్రదేశం గురించి మాట్లాడే మాటలా ఇవి? మిత్రదేశంలో ఎక్కడ బిజినెస్ పెట్టొద్దు అంటాడు, ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు. ఏంటిదంతా? మన భారతీయులకి అక్కడ వీసాలు కట్ చేస్తున్నాడు. ఒక మిత్రదేశంతో వ్యవహరించే పద్ధతేనా ఇది? సరే ఇక్కడ రెండు దేశాలను క్లియర్గా చూసాం కదా. రష్యా గురించి, ఉక్రెయిన్ గురించి మనం చూసాం కదా. ఉక్రెయిన్తో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఉక్రెయిన్ జెలెన్స్కీ వస్తే వైట్ హౌస్లో కూర్చోబెట్టి దారుణంగా మాట్లాడి అవమానించి పంపించాడే. ఒక దేశ అధ్యక్షుడు చేయాల్సిన పనేనా అది? మరొక దేశ అధ్యక్షుడిని పట్టుకొని అది అయిపోయింది. వాళ్లకు ఆయుధాలు ఇవ్వనన్నాడు, గతంలో ఇచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత నేను ఇవ్వను, మాకు ఆయుధాలు తగ్గిపోతున్నాను, మళ్ళీ ఎందుకు ఇచ్చాడు? అది అయిపోయింది. రష్యా విషయానికి వస్తే రష్యా ఎదుగుతోంది, తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళ బిజినెస్ దెబ్బతీయాలని చూశాడు, కుదరలేదు. వాళ్ళ మీద ఇటు రెచ్చగొట్టేశాడు, ఉక్రెయిన్ రెచ్చగొట్టేశాడు, ఉక్రెయిన్కి బాంబులు ఇచ్చాడు, వాళ్ళ మీద బాంబులు వేయించాడు. వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వాళ్ళని బెదిరించాడు, నీ సంగతి తెలుస్తాను, అది కుదరలేదు. మళ్ళీ చివరికి కాళ్ళబేరానికి వచ్చాడు, సంధి చేసుకుందాం రండి మాట్లాడుకుందాం అని చెప్పేసి. మళ్ళీ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ వేలు పెట్టాడు. అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ని ఫుల్గా సపోర్ట్ చేశాడు. ఇరాన్ అయినా తగ్గలేదు, చిన్న దేశం, అంత బలమైన దేశం కూడా కాదు కదా, తగ్గలేదు ఎక్కడ. చివరికి నా అంత చోటు చెప్తే నువ్వు తగ్గవా అని చెప్పేసి డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధానికి దిగినటువంటి పరిస్థితి. B-2 బాంబర్స్ని పంపించి అక్కడ బాంబుల వర్షం కురిపించాడు. గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళ మొత్తం స్టోర్స్ అన్ని దెబ్బతీస్తే చివరికి ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అమెరికా మీద తిరిగి దాడులు చేసే స్థాయికి వెళ్తున్నాయి. సో క్లియర్ పోలరైజేషన్ మనకు కనిపిస్తోంది అమెరికాకి వ్యతిరేకంగా. సో ప్రతి దేశంతోనూ కెలికి కంపు చేసడం తప్ప ఇంకేం చేశాడు? లాభం ఏంటి? ఏమీ లేదు. సో క్లియర్ పోలరైజేషన్. సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ దేశాల్లో యుద్ధం కనిపిస్తుంది. పోలరైజేషన్. ప్రపంచ దేశాలు యుద్ధానికి దారి తీస్తున్నాయని చెప్పడానికి రెండు కారణాలు. ఒకటి అన్రెస్ట్ క్రియేట్ అవ్వడం, అంటే ఎక్కడో చోట ఏదో ఒక రకమైన అన్రెస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. చాలా దేశాలు ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నాయి, చాలా దేశాలు యుద్ధాల వైపు వెళ్తున్నాయి. ఒక రకమైనటువంటి అన్రెస్ట్ కండిషన్ మనకు కనిపిస్తుంది. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కనపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ చూసినా బాంబులు, ప్రకృతి విపత్తులు ఇటు కనిపిస్తున్నాయి. సో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ ఒకవైపు ఉంటే, మరొక ముఖ్యమైన అంశం పోలరైజేషన్. ఎప్పుడైతే రెండుగా చీలిపోతుందో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోతాయో, ఇట్స్ ద బిగ్గెస్ట్ సైన్, ఇట్స్ ద క్లియర్ సైన్ ఆఫ్ వార్, వరల్డ్ వార్. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. సో ఈ రెండు సంకేతాలు చూస్తుంటే, ఒకటి ఎక్కడ చూసినా అన్రెస్ట్, మరోవైపు క్లియర్ పోలరైజేషన్, ఈ రెండు కనిపిస్తున్నాయి. ప్రపంచ యుద్ధానికి ఇవి సంకేతాలుగా మనకు కనిపిస్తున్నాయి. వాట్ యు సే? ఇప్పుడు మరి ఇజ్రాయెల్కి అమెరికా వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పాముకి పాలు పోసి పెంచుతున్న ఒక పక్క ఇజ్రాయెల్, ఇంకో పక్క పాకిస్తాన్. పాముకి పాలు పోసి పెంచి చివరికి మళ్ళీ నా తప్పేం లేదంటే సరిపోతుందా? వాట్ యు సే? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.